హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రౌండ్ సీనియర్ సార్ని. ఈరోజు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి సౌండ్ నుంచి టైప్స్ ఆఫ్ సౌండ్స్, ధ్వని రకాలు, టైప్స్ ఆఫ్ సౌండ్స్ అకార్డింగ్ టు బేసిక్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ, అంటే పౌనఃపున్యం ఆధారంగా ధ్వనులు ఎన్ని రకాలు, ఏ ధ్వనులు ఏమి వినగలుగుతాయి అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మీకు నేను చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా వన్ మార్క్స్ వస్తుంది మీకు ఎగ్జామ్స్లో, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో. చూడండి సార్, ధ్వనుల రకాలు దేని ఆధారంగా అండి? పౌనఃపున్యం ఆధారంగా. డిఫరెంట్ సౌండ్స్ ఆర్ బేసిక్ ఆన్ ఫ్రీక్వెన్సీ. 3 types of sounds according to frequency. పౌనఃపున్యం ఆధారంగా ధ్వనులు 3 రకాలు. ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పరశ్రవ్య ధ్వనులు. పరశ్రవ్య ధ్వనులు ఇంగ్లీష్లో వీటిని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. Second one also very important, sonic sounds or శ్రవ్య ధ్వనులు. శ్రవ్య ధ్వనులు. Third one very very important, third one, ultrasonic sounds. అల్ట్రాసోనిక్ సౌండ్స్ వీటిలో మనం అతి ధ్వనులు అంటాం. కాల్డ్ యాజ్ ఏ అల్ట్రాసోనిక్ సౌండ్స్. సౌండ్స్ ఆర్ 3 types basic on the frequency of limit of the frequency. First one is the infrasonic sound, second one is the sonic sound, third one is the ultrasonic sound. మరి ఈ 3 రకాల ధ్వనులకు సంబంధించి అవధులు ఏంటి అంటే, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్కి ఫ్రీక్వెన్సీ లిమిట్ ఎంత ఉంటుంది, సోనిక్ సౌండ్కి ఫ్రీక్వెన్సీ లిమిట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా అల్ట్రాసోనిక్ సౌండ్కి ఫ్రీక్వెన్సీ లిమిట్ ఎంత ఉంటుంది. ఫస్ట్ అవధి ఎలా ఉంటుంది వాటికి చాలా ఇంపార్టెంట్. అవధి లిమిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు సార్. లిమిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. పరశ్రవ్య ధ్వనులు అంటే బిలో 20 Hz. బిలో 20 Hz వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే 20 Hz పౌనఃపున్యం లోపు గల ధ్వనులనే మనం పరశ్రవ్య ధ్వనులు అంటారు. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ frequency limit is below 20 Hz. Come to the sonic sound. Between 20 Hz to 20,000 Hz. అంటే 20 Hz నుంచి 20,000 Hz మధ్య ఉంటే వాటిని మనం ఏమంటారు సార్? శ్రవ్య ధ్వనులు అంటారు. Come to the ultrasonic sounds. Very very important, above 20,000 Hz. ఒక ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఈ 20,000 ఇవ్వకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ 20 కిలో హెడ్జెస్ అని ఇచ్చాడు సార్. చూసుకోవాలి మీరు, 20 కిలో హెడ్జెస్, ఎందుకంటే కిలో అంటే 1000 కాబట్టి. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ frequency limits of different sounds. First one, infrasonic sound limit is 20 Hz. Sonic sound limit is between 20 Hz to 20,000 Hz. Ultrasonic sound limit is above 20,000 Hz and also 20 kHz. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ని కానీ, సోనిక్ సౌండ్స్ని కానీ, అల్ట్రాసోనిక్ సౌండ్స్ని కానీ వినగలిగే జీవులు. చాలా 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 ఇంపార్టెంట్ సార్.
విచ్ యానిమల్స్ ఆర్ రిసీవ్డ్ దిస్ టైప్ ఆఫ్ సౌండ్స్? సపోజ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ కెన్ బి రిసీవ్డ్ బై, అంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ని వినగలిగే జీవులు చాలా ఇంపార్టెంట్ సార్. ఏంటంటే ఫస్ట్ వన్ పామ్ అండి, స్నేక్. రెండోది చాలా చాలా ఇంపార్టెంట్ తిమింగలం. తిమింగలం చాలా ఇంపార్టెంట్ సార్, తిమింగలం వేల్. మూడోది ఏనుగు, ఎలిఫెంట్. నాలుగోది చాలా ఇంపార్టెంట్ కుందేలు, కుందేలు, ర్యాబిట్. ఐదోది ఎలుగుబంటి, ఎలుగుబంటి, బేర్. ఆరోది మీకు 8th క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు సార్, 6th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఖడ్గమృగం. ఖడ్గమృగం చాలా ఇంపార్టెంట్ సార్, ఖడ్గమృగం. రైనోస్. ఏంటి సార్ ఈ ఖడ్గమృగం యొక్క ప్రత్యేకత అంటే, ఖడ్గమృగం అనేది పరశ్రవి ధ్వనులను ఉత్పత్తి చేస్తూ వాటి యొక్క భావ వ్యక్తీకరణ చేస్తుంది. గివ్స్ ఎక్స్ప్రెషన్స్ విత్ 5 edges. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, 8th క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ ఉందండి. 5 edges. 5 edges అంటే 5 edges శబ్దంతో పరశ్రవి ధ్వనులతో నవ్వితే నవ్వడం కానీ, ఏడిస్తే ఏడవడం కానీ, లేదంటే ఒక ఆశ్చర్యార్థముగా ఏదైనా ఎక్స్ప్రెషన్స్ అంటే వాటి యొక్క భావ వ్యక్తీకరణ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ సార్. దీస్ ఆల్ యానిమల్స్ ఆర్ రిసీవ్డ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి శ్రవ్య ధ్వనులు అంటే ఏమిటి చెప్పాను. ఈ శ్రవ్య ధ్వనులను ఎవరు వినగలుగుతారు? సాధారణ మానవుడు వినగలిగే శబ్దాలనే శ్రవ్య ధ్వనులు అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ద హెల్దీ హ్యూమన్ బీయింగ్ రిసీవ్డ్ సోనిక్ సౌండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో కూడా మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే, మానవుడు ఖచ్చితంగా వినగలిగే పౌనఃపున్య అవధి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇచ్చాడండి మీకు? 2000 Hz టు 3000 Hz, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మానవుడు ఎగ్జాక్ట్లీగా క్లియర్గా వినగలిగేది. ఇదే విధంగా అదే టెక్స్ట్ బుక్లో మీకు ఇచ్చిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ముసలవాడు ఎంత శబ్దాన్ని వింటాడు? ఈ ఓల్డ్ మ్యాన్ అనేవాడు కానీ, లేదా ఓల్డ్ ఉమెన్ కానీ, లేదా ఓల్డర్స్ అనేవాళ్ళు ఎంత శబ్దాన్ని వింటారంటే 10,000 Hz నుంచి 12,000 Hz, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 10,000 to 12,000 Hz. మరి చిన్నపిల్లలు ఎంత వింటారు శబ్దాన్ని? చిల్డ్రన్స్, చాలా ఇంపార్టెంట్ సార్. చిల్డ్రన్స్, చిన్నపిల్లవాళ్ళు అనేవారు 30,000 శబ్దాన్ని హెడ్జెస్ వినగలుగుతారు, 30,000 హెడ్జెస్ని. సార్ మరి 20,000 దాటింది కదా, చిన్నపిల్లవాడు అతిథుల్లోకి వెళ్తారని మీరు అనుకోకండి. ఈరోజు చిన్నపిల్లవాడికి లక్షణం ఉంటుంది, ఆ తర్వాత పెరిగే కొద్దీ తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, సపోజ్ వినాయక చవితి మనం అనిపేటప్పుడు, వినాయకుడిని అనిపేటప్పుడు ఆ డీజేల దగ్గర చూడండి, మనం 1 గంట సేపు డ్యాన్స్ ఉంటే తల తిరిగిసినట్లుగా, తలకాయ నొప్పి వచ్చి కళ్ళు తిరిగిసినట్లుగా వాంతులు వికారం వస్తుంది. అదే చిన్నపిల్లవాడు చూడండి, ఆ వినాయకుని రిబ్బన్ కట్టేయండి జై గణేష్ అని, అక్కడ రోజల్లా డీజే దగ్గర డ్యాన్స్ చేస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లవానికి ఆ శక్తి ఉంటుందండి. అందుకే కెన్ రిసీవ్డ్ 30,000 Hz. ఇప్పుడు ముసలివాడికి శక్తి కంటే చెవు పనిచేయదు కాబట్టి అంత శబ్దాన్ని వినగలుగుతాడు. కానీ ఎగ్జాక్ట్లీ మానవుడు, సాధారణ మానవుడు వినగలిగేది మాత్రం 2000 Hz టు 3000 Hz, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అతిధ్వనులు, అల్ట్రాసోనిక్ సౌండ్స్. అంటే పెద్ద పెద్ద శబ్దాలని వినగలిగే జీవులు ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇందులో మీరు తీసుకుంటే కుక్క సార్, డాగు. ఎంత శబ్దాన్ని వినగలుగుతుందంటే 50,000 Hz.
డాగ్ కెన్ రిసీవ్డ్ 50,000 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ సౌండ్. కుక్క అనేది 50,000 హెడ్జెస్ శబ్దాన్ని వినగలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత 2 తాబేలు టార్టాయిస్, అదేవిధంగా 3 గబ్బిలం బ్యాట్స్, అదేవిధంగా 4వది వెరీ ఇంపార్టెంట్ డాల్ఫిన్. ఈ తాబేలు, గబ్బిలాలు, డాల్ఫిన్లు అనేవి లక్ష శబ్దాన్ని వింటున్నాయి. లక్ష హెడ్జెస్ శబ్దాన్ని వినగలుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కుక్క 50,000 హెడ్జెస్, తాబేలు, గబ్బిలం, డాల్ఫిన్స్ 1,00,000 హెడ్జెస్. ఒకసారి చూస్తే సౌండ్స్ ఆర్ 3 types based on limit of the frequency. The first one is infrasonic sound. Limit is below 20 hertz. Can receive animals, snake, whale, elephant, and also rabbit, bear, rhinos. Rhino gives expressions with 5 hertz. Very very important. ఖడ్గమృగం అనేది 5 హెచ్ఎస్ పరస్పర ధ్వనులతో అవి భావ వ్యక్తీకరణ చేస్తాయి. అదేవిధంగా హెల్దీ హ్యూమన్ బీయింగ్ కెన్ రిసీవ్డ్ ఎగ్జాక్ట్లీ 2,000 to 3,000 హెడ్జెస్. ఓల్డర్స్ 10,000 హెడ్జెస్ to 12,000 హెడ్జెస్. చిల్డ్రన్స్ 30,000 హెడ్జెస్. The limit of ultrasonic sounds is about 20,000 hertz. Dog can receive 50,000 hertz, and also tortoise, bat, and also dolphins can receive 1,00,000 hertz. అది ఎగ్జామ్లో వీటి నుంచి మీకు ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఎగ్జామ్స్లో ప్రశ్నలు మీకు ఎలా వస్తున్నాయి? 2024 మన జరిగిన ఒక CHSL ఎగ్జామ్లో ఈ క్రింది ఏ జంతువులు పరస్రవ్య ధ్వనులను వినలేవు అని ఇచ్చి ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి పాము ఇచ్చాడు సార్. ఒక డిఎస్సి ఎగ్జామ్లో పాము పరస్రవ్య ధ్వనులను వింటుంది, పాము యొక్క ఏ అవయవంతో అన్నాడు సార్. చాలా ఇంపార్టెంట్. చర్మం సార్, చర్మం. అర్థమవుతుందా? మొన్నగా 2019 కానిస్టేబుల్ ఎగ్జామ్లో మానవుడు వినలేని ధ్వనులు, చాలా ఇంపార్టెంట్ సార్. మానవుడు వినలేని ధ్వనులు, విచ్ సౌండ్స్ ఆర్ కాంట్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ బీయింగ్. ఏ శబ్దాలను వినలేడంటే చాలా మంది అద్దులను పెట్టారు సార్, అది చాలా తప్పు సార్. ఆప్షన్లో 1 and 3 ఇచ్చారు సార్, చాలా ఇంపార్టెంట్. 1 and 3 సార్. అంటే మానవుడు పరస్రవ్య ధ్వనులు వినలేడు, అతి ధ్వనులు వినలేడు. అంతే తప్ప అతి ధ్వనులు ఒకటే వినలేడు అని ఆప్షన్లో ఉన్నా, ఆప్షన్లో మీకు 1 and 3 ఉంటే ఖచ్చితంగా విల్ గో టు 1 and 3. మన డిఎస్సి టెట్ ఎగ్జామ్లో ఖడ్గమృగం అనేది ఎంత పరస్రవ్య ధ్వనిని ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేస్తుంది అన్నాడు సార్. 5 hertz. ఏఎల్పి ఎగ్జామ్లో చిన్న పిల్లవాడు వినగలిగే శబ్ద పౌనఃపున్య సామర్థ్యం ఎంత అన్నాడు సార్. 30,000 hertz. అదేవిధంగా ఈ క్రింది వాటిలో అతి ధ్వనులను వినలేని జీవి అన్నారు సార్. 2023 గ్రూప్ డి ఎగ్జామ్లో ఈ 3 ఇచ్చారు సార్, ఆప్షన్లో ఏనికి ఇచ్చాడు సార్. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ క్లాసిఫికేషన్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి సార్. ఇవన్నీ దేని ఆధారంగా సార్? పౌనఃపున్యం ఆధారంగా. చాలా ఇంపార్టెంట్ సార్. మరి పౌనఃపున్యానికి అంతర్జాతీయ ప్రమాణం ఏంటండి? హెచ్ఎస్. మరి ఎవరి జ్ఞాపకార్థం హెచ్ఎస్ ని మనకి పేరు పెట్టారు? రుడాల్ఫ్ హెడ్జ్. చాలా ఇంపార్టెంట్ సార్. పౌనఃపున్యానికి ఎస్ఐ ప్రమాణం రుడాల్ఫ్ హెడ్జ్ జ్ఞాపకార్థం పెట్టారు. ఎందుకంటే భౌతిక శాస్త్రంలో, టీవీ రంగంలో కానీ, రేడియో రంగంలో కానీ, విద్యుదయస్కాంతాలను కనుగొనే విషయంలో కానీ అనేకవంతమైన కృషి చేశాడు కాబట్టి
అతని జ్ఞాపకార్థం పౌనపున్యానికి రుడాల్ఫ్ ఫిజ్ అని పేరు పెట్టారు. మరి పౌనపున్యం అంటే ఏంటండి? ఒక సెకను కాలంలో చేయు కంపనాల సంఖ్యనే పౌనపున్యం అంటారు. ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ ఫర్ ఏ సెకండ్. ఒక సెకను కాలంలో చేయు కంపనాల సంఖ్యనే ఏమంటారండి? పౌనపున్యం అంటారు. సో ఇది ఈరోజు మీకు మొదటగా ఫిజిక్స్లో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. ఈ కాన్సెప్ట్ నుంచి బిట్లు వస్తున్నాయి. మరి ఎగ్జామ్లో పరస్పర ధ్వనులు ఏ సందర్భంలో ఉత్పత్తి అవుతాయి? ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ కెన్ జనరేటెడ్ బై వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోజింగ్ ఆఫ్ ది బాంబ్స్. బాంబులు విస్ఫోటనము చెందినప్పుడు, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. బాంబులు విస్ఫోటనం చెందినప్పుడు నీకు పరస్పర ధ్వనులు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా భూకంపాలు వచ్చినప్పుడు ఎర్త్క్వేక్స్. అదేవిధంగా ఒక భారీ హెవీ లోడ్తో ప్రయాణించే ఒక ట్రక్ ప్రయాణించినప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనకి పరస్పర ధ్వనులు అనేవి ఉత్పత్తి అవుతాయి. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది సౌండ్స్ డిపెండింగ్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ మనం తర్వాత ఒక క్వశ్చన్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు క్వశ్చన్స్ అనేవి తీసుకొస్తాం. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చెప్తూ ఆన్సర్లో ఉన్న ఆన్సరే కాకుండా ఆప్షన్లో ఉన్న మిగతా వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.